అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి సుజాత 6వ భాగం. మరి సీరియల్లోకి వెళ్దామా? మద్రాసుకు వెళ్ళి దాదాపు నెల రోజులుండి తిరిగి వచ్చినప్పటి నుంచి సుజాతకి విసుగు చిరాకు ఎక్కువయ్యాయి. చీటికి మాటికి నౌకర్లను కోప్పడేది, అప్పుడప్పుడు శ్రీనివాసరావును తిట్టేది. తన దిగులు తనలో దాచుకోవటం నేర్చుకున్నాను అనుకున్న మనిషి ఇలా ఎందుకయ్యానా అని ఆలోచించలేదు. మద్రాసులో సునందని, రామారావుని, లలితని చూశాక తన నికృష్టపు బతుకు దుర్భరం అనిపిస్తోందని ఆమెకు తెలియదు. నెల రోజులు అలాగే గడిచిపోయింది. తర్వాత ఒకరోజు రేపు కొచ్చిన్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి వస్తున్నానని తండ్రి దగ్గర నుంచి ఉత్తరం రాగానే సుజాత కంగారు పడ్డది. రావద్దని ఉత్తరం రాయటానికి కానీ టెలిగ్రామ్ ఇవ్వటానికి కానీ వ్యవధి లేదు. శ్రీనివాసరావు ఆఫీస్కి వెళ్తూ ఉండగా తండ్రి రాసిన ఉత్తరం అతనికి ఇచ్చింది. గుడ్, సాయంత్రం 4 గంటలకు వస్తుంది రైలు. కారు తీసుకుని స్టేషన్కి వెళ్ళు. నేను రావాల్సిన అవసరం లేదుగా అన్నాడు. వద్దు, రావాల్సిన అవసరం లేదు. కానీ అడిగాడు. నా బ్రతుకు ఎలా ఉందో మా నాన్నకు తెలియటం నాకు ఇష్టం లేదు. ఎస్, ఎందుకు తెలియాలి? ఇక్కడ 4 రోజులుంటే తెలియక ఏమవుతుంది? ఓహో అదే, పొన్నమ్మను మేడ మీదకి రావద్దని చెప్తాలే అని వెళ్ళిపోయాడు. సుజాత స్టేషన్కి వెళ్ళి తండ్రిని తీసుకొచ్చింది. తన గదిలో ఆయన సామాన్లు పెట్టించింది. ఇల్లంతా చూశాడు వెంకటాచలం. అతను వచ్చి గంట అయింది. ఆ గంటలో దాదాపు 4-5 సుజాత కోసం రావటం, ఏవో మీటింగులకు పిలవటం చూసి మురిసిపోయాడు. సాయంకాలం శ్రీనివాసరావు ఆఫీస్ నుంచి వచ్చాక ముగ్గురు కలిసి టీ త్రాగారు. వెంకటాచలాన్ని తనతో క్లబ్కు తీసుకెళ్లాడు శ్రీనివాసరావు. ఇంటికి తిరిగి వచ్చి భోజనాలు చేశారు. వెంకటాచలం చుట్ట వెలిగించుకుని తోటలోకి వెళ్ళాడు. సుజాత భర్త గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టింది. ఎవరో? నేనే. రా అన్నాడు శ్రీనివాసరావు. మా నాన్న నా గదిలో పడుకుంటాడు. ఓఎస్, నాకు చెప్పడం దీనికి? నేను మీ గదిలో పడుకుంటాను. ఎందుకు అన్నాడు విసుగ్గా. ఇక్కడ పరిస్థితి నాన్నకు తెలియటం ఇష్టం లేదని చెప్పానుగా. సరే అన్నాడు అతను. తండ్రి పడుకున్నాక సుజాత శ్రీనివాసరావు గదిలోకి వెళ్ళింది. సాయంకాలం తండ్రి రాకముందే ఆ గదిలో క్యాంప్ క్యాట్ వేయించింది. తన పక్క దాని మీద పరుచుకొని పడుకుంది. శ్రీనివాసరావు ఫైల్స్ చూసుకుంటున్నాడు. 10 నిమిషాల తర్వాత దీపం ఉంటే నీకు కష్టంగా ఉందా అడిగాడు. పర్వాలేదు, మీ పని చూసుకోండి. 12 గంటల ప్రాంతాల్లో అతను ఫైల్స్ అవతల పెట్టాడు. సుజాత గోడ వైపు తిరిగి కళ్ళు మూసుకుంది. ఇంకా నిద్రపోలేదు. కుర్చీ జరిపిన చప్పుడు వినిపించింది. అగ్గిపొల్ల గీసినట్టు, దీపం ఆర్పినట్టు చప్పుడు వింది. శ్రీనివాసరావు అడుగుల చప్పుడు దగ్గరై మళ్ళీ దూరం అయింది. పక్కకు తిరిగి చూసింది. అతని గదిలోంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. తర్వాత చెక్క మెట్ల మీద అడుగులు చప్పుడైంది. అతను కిందకి దిగి వెళ్తున్నాడు. ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు. సుజాతకి ఇంకా చీకటి ఉండగానే మెలకు వచ్చింది. బల్ల మీద రేడియం టైప్ పీస్ 4 గంటలు చూపిస్తోంది. శ్రీనివాసరావు మంచం వైపు చూసింది. నిద్రపోతున్నాడు. ఇక వెంకటాచలం వారం రోజులుండి వెళ్ళిపోయాడు. కూతురు కాపురం గురించి తను రామారావు పొరబడ్డామని, చాలా సుఖంగా జీవిస్తుందని నిశ్చయించుకున్నాడు. పూర్వపు చురుకుతనం, చలాకీ లేకపోవటానికి కారణం పెళ్ళైన తర్వాత ఆమెలో కలిగిన హుందా వల్ల అనుకున్నాడు. సుజాత జీవితం యథావిధిగా సాగిపోతోంది. 2 ఏళ్ళు అలా గడిచిపోయాయి. ఇక ఆ వేళ సాయంకాలం వచ్చిన పత్రిక చదివి మర్నాడు లేడీస్ క్లబ్ వార్షికోత్సవంలో ఇవ్వవలసిన ఉపన్యాసం రాసుకుంటోంది సుజాత. రాత్రి 10 గంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించింది ఎక్కడో. రాస్తున్న కాగితాల పక్కకు జరిపి కలం బల్ల మీద పెట్టి శ్రద్ధగా విన్నది. ఏడుపే, సందేహం లేదు. కాంపౌండ్లోకి ఎవరైనా వచ్చారా? చెవులు రిక్కించుకొని వింది. కాలింగ్ బెల్ మోగలేదు. ఎవరు పిలవలేదు. మళ్ళీ కాగితాలు దగ్గరికి లాక్కుంది. సోదరీమణులారా అని రాయటం మొదలుపెట్టింది. అంతలో ఏడుపు ఇంకొంచెం బిగ్గరగా వినిపించింది. చిన్న కేక, ఎవరో నోరు నొక్కినట్టుగా కేక పూర్తిగా వినపడలేదు. సుజాత విసుగ్గా కలం కింద పెట్టి కుర్చీలోంచి లేచింది. అమ్మో నన్ను కొట్టకు అని అరుపు వినిపించింది. సుజాత గదిలోంచి పరిగెత్తింది. ఎవరిని కొడుతున్నారు? ఎవరా ఏడుస్తున్నది? ఎక్కడ? ఈ ప్రశ్నలన్నీ మనసులో పరిగెత్తుతున్నాయి. మలయాళంలో అరిచిన అరుపు సుజాతకు అర్థమైంది. ఈ 3 ఏళ్లలో ఆమెకు మలయాళం బాగా మాట్లాడటం వచ్చింది.
వసారాలకు వెళ్ళి పెట్టగోడన అనుకుని కిందకు తొంగి చూసింది. ఎవరూ లేరు. మళ్ళీ నిశ్శబ్దం. 5 నిమిషాల పాటు అక్కడ నిలబడింది. సుజాతకు చెమటలు పోస్తున్నాయి. తనకు తెలియకుండానే వెన్నెముకలోంచి చలి పుట్టుకొచ్చింది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. భయపడుతోంది. పొద్దున్నే పత్రికలో దెయ్యాల కథ ఒకటి చదివింది. తోటంతా చీకటి, తన గదిలో మాత్రం దీపం ఉంది. భర్త గది వైపు చూసింది. అతని గదిలోనూ దీపం వెలుగుతోంది. మెలకుగానే ఉన్నాడన్నమాట. కొంచెం భయం తగ్గి తన గదిలోకి వెళ్ళటానికి వెనక్కి తిరిగింది. మళ్ళీ ఏడుపు, ఎక్కిళ్ళు, మూలుగు వినిపించాయి. తల మీద వెంట్రుకలు లేచి నిల్చున్నట్టయింది సుజాతకి. చటక్కున వెనక్కి తిరిగింది. అయ్యో కొట్టక! అరుపు. చెళ్ళుమని చప్పుడు. అయ్యో అమ్మో అని అరుపు. ఆ అరుపులు, ఆ గోల తన భర్త గదిలోంచే. 2 నిమిషాల పాటు ఏమీ అర్థం కాలే సుజాతకి. ఎవరిని కొడుతున్నాడు? ఎవరు ఏడుస్తున్నది? అతని గది తలుపు దగ్గరికి ఎడ్చి నిలబడింది. లోపల నుంచి ఎక్కి వెక్కి ఏడవడం వినిపించింది. నన్ను పోని, నేను పోతాను. వంట మనిషి పొన్నమ్మ ఏడుస్తూ అరుస్తోంది. ఎక్కడికి పోతావు? మళ్ళీ చెళ్ళు మన దెబ్బ. గగ్గోలు పెడుతూ ఏడుస్తోంది పొన్నమ్మ. ఎందుకు? కొడితే తనకే, వాళ్ళ విషయం తనకెందుకు అసహ్యం. చీ అనుకుంటూ వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుని మళ్ళీ మొదలెట్టింది రాసుకోవటం. సోదరీమణులారా, మన క్లబ్ 4వ వార్షికోత్సవం జరుపుకోవటం రాత సాగటం లేదు. శ్రీనివాసరావు గదిలోంచి అరుపులు, కేకలు, ఏడుపు ఎక్కువైపోయినాయి. తన గది తలుపు మూసుకున్న చెవులు చిల్లులు పడేటట్టు వినిపిస్తోంది. వీధిలో ఎవరైనా వెళ్తుంటే విని వస్తారేమోనని భయం. కలం విసిరి కొట్టి కాగితాలు తోసేసి చెరచెర వెళ్ళి భర్త గది తలుపు తట్టింది. ఎవరు? రొప్పుతూ అడిగాడు శ్రీనివాసరావు. పొన్నమ్మ ఏడు పాపింది. ఎవరో వచ్చారని, తనను రక్షిస్తారని ఆశతో. నేనే. తలుపు తీయండి. ఎందుకు? తలుపు తీయండి వెంటనే. తీయను. ఏమిటా గొడవ? ఎవరా ఏడుస్తున్నది? ఎవరిని కొడుతున్నారు? కోపంగా అడిగింది. నీకు సంబంధించిన విషయం కాదు, వెళ్ళి పడుకో విసుగ్గా చెప్పాడు. మీరు చేస్తున్న గొడవకి వీధిలో 4 పోగవుతారు. ఎందుకు దాన్ని కొడుతున్నారు? నీకు చెప్పవలసిన అవసరం లేదు. పో వెళ్ళు. సుజాత ఒళ్ళు మండిపోయింది. సిగ్గుతో తలంచుకుని నోరు మూసుకోక కోపం కూడానా అతనికి. తలుపు తీస్తారా తీయరా? తీయను. అయితే నేను పోలీస్కి రిపోర్ట్ చేస్తాను. ఏమని? తాగి గదిలో ఎవరినో తంతున్నారని. చేసుకోపో. ఏ పోలీసు ఉద్యోగికి ఎన్ని గుండెలు ఉన్నాయి ఇక్కడికి రావడానికి అన్నాడు. టెలిఫోన్ చేసే మనిషి కలెక్టర్ భార్య అని మర్చిపోకండి. నా మాటకి విలువ ఉంది. వస్తారు. డామిట్, మధ్య నీ గొడవ ఏమిటి? చెళ్ళుమని చప్పుడు. అమ్మగారు రక్షించండి, చంపేస్తున్నాడమ్మా. తలుపు బాధింది సుజాత. ఆఖరిసారి అడుగుతున్నాను, తలుపు తీస్తారా తీయరా? 2 నిమిషాల నిశ్శబ్దం. సుజాత రొప్పుతోంది. మెడ కింద అరచేతుల్లో చెమట పోసింది. తననే ఎవరో కొడుతున్నట్టుంది. తలుపు తీసి శ్రీనివాసరావు తలుపుకు అడ్డంగా నిలబడ్డాడు. జరగండి అని ఒక్క తోపు దోసింది సుజాత అతన్ని. అతనంటే ఆమెకి ఏమాత్రం గౌరవం లేదు, భయమూ లేదు. పక్కకు జరిగాడు. 1 అడుగు లోపలికి వేసి ఆగిపోయింది. మంచం దగ్గర నేల మీద కూర్చుంది పొన్నమ్మ. సుజాతకి మొహం కనిపించడం లేదు. తల మంచం మీది పరుపు కానించి కిందకు వాల్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది. నల్లని జుట్టు చిందరబందరగా ఉంది. జాకెట్టు లేదు. నగ్నంగా ఉన్న వీపు మీద అడ్డంగా ఎర్రని వాతలు. 2 చోట్ల రక్తం చెమ్మింది. సుజాత భర్త వైపు తిరిగింది. అతని చేతిలో వేళ్లాడుతున్న తోలు పట్క చూసింది. మీరు మనిషా పశువా అడిగింది పళ్ళు బిగించి. అతను మాట్లాడలేదు. తల వంచుకున్నాడు. స్పృహ పోయి అప్పుడే వచ్చినట్టు చూశాడు. సుజాత మంచం దగ్గరికి వెళ్ళింది. తెల్లని దుప్పటి మీద నల్లని తల వెంట్రుకలు కుచ్చులు కుచ్చులుగా పడున్నాయి. దాన్ని ఎందుకు అలా కొట్టారు అడిగింది. అది అదే ఏం చేసింది? అది బట్లర్తో నీతి లేంది. బట్లర్తో సరసాలు ఆడుతోంది అన్నాడు. అతనికి ఏడుపు వస్తోంది. గొంతు వణికింది. మొహం దిప్పేసుకున్నాడు. అతన్ని అసహించుకోవాలా, తిట్టాలా, సానుభూతి చూపించాలా? సుజాతకి ఏమీ పాలుపోలేదు. వింత మృగాన్ని చూసినట్టు చూసింది అతన్ని. ఇంకా అలా కూర్చుంటావే, లేచి వెళ్ళు అన్నది సుజాత పొన్నమ్మని చూసి. పొన్నమ్మ తల ఎత్తి దీనంగా సుజాత కళ్ళల్లోకి చూసింది. ఎర్రగా ఉన్నాయి కళ్ళు. ఏడ్చి ఏడ్చి మొహం ఉబ్బిపోయింది. అది వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు శ్రీనివాసరావు. మీరు ఆపుతారా? చూస్తాగా. పొన్నమ్మ నువ్వు వెళ్ళు అంది సుజాత. అక్కడి నుంచి కదిలామంటే జాగ్రత్త అరిచాడు శ్రీనివాసరావు. పొన్నమ్మ భయపడుతూ సుజాతను చూసింది. ఏం చేస్తారు? నేనుండగా నిన్నేం చేయగలరో చూస్తాను కర్రా అని పొన్నమ్మ చేపట్టుకుని లాగింది. పొన్నమ్మ లేచి నిలబడింది.
శ్రీనివాసరావు చెయ్యి ఎత్తాడు. చేతిలో బెల్ట్ ఊగుతోంది. సుజాత అతని వైపు తిరిగి చేతిలో బెల్ట్ విసురుగా లాగింది. బెల్ట్ ఆమె చేతిలోకి వచ్చేసింది. పద అన్నది పొన్నమ్మతో. శ్రీనివాసరావు తలుపుకు అడ్డంగా నిలబడి వెళ్ళటానికి వీల్లేదన్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఏడుస్తున్నాడు. జరగండి. ఒక్క తోపు దోసి పొన్నమ్మని చేయబట్టుకుని బయటికి లాక్కెళ్ళింది. వెళ్ళు పో అన్నది పొన్నమ్మతో. పొన్నమ్మ వెనక్కి తిరిగి సుజాత పాదాలు చేతులతో ముట్టుకుని మెట్లు దిగి పరిగెత్తింది. సుజాత మళ్ళీ వెనక్కి వెళ్ళి భర్త గది తలుపుకు అడ్డంగా నిల్చుని లోపలికి చూసింది. శ్రీనివాసరావు పక్క మీద బోర్లా పడుకున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. దానికోసమే ఏడుపు అడిగింది. అతను తలెత్తి చూడలేదు. కలెక్టర్ భార్యగా నాకు హోదా ఇవ్వటం ఇదేనా? కాంట్రాక్టు షరతులు అని మాట్లాడారు. ఇంట్లో ఏమిటి గొడవ? కోపంగా అరిచింది. దాన్ని పంపేశావు. అది వెళ్ళిపోతుంది. ఆ బట్లర్తో వెళ్ళిపోతుంది. నాకే కనిపించదు. ఇంకో వంటదాన్ని తెచ్చిపెట్టుకోండి కసిగా అంది సుజాత ఆ మాటకి. నాకు పొన్నమ్మ కావాలి. అది లేనిదే బతకలేను అని బోరుమని ఏడుస్తున్నాడు అతను. ప్రేమ అడిగింది వెక్కిరింపుగా. నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా పొన్నమ్మ నాకు కావాలి. దిండు మీద మొహం రాసుకుంటూ దొర్లుతున్నాడు. తల బాదుకుంటున్నాడు. సుజాత తలుపు మూసి తన గదిలోకి వెళ్ళిపోయింది. అల్మరాలో నుంచి నిద్ర మాత్రలు తీసుకుని 2 వేసుకుంది. ఇక అమ్మగారు బద్ధకంగా కళ్ళు తెరిచింది సుజాత. ఎవరూ పిలుస్తున్నది? తెల్లారలేదు. ఇంకా చీకటిగానే ఉంది. అప్పుడే పక్షులు లేచి రెక్కలు దులుపుకుంటున్నాయి. గాలిలో వెచ్చదనం వస్తోంది. లేచి దీపం వెలిగించింది. కాఫీ కప్పుతో బట్లర్ నిల్చున్నాడు. బల్ల మీద గడియారం వైపు చూసింది. 4:30. ఇంత తొందరగా కాఫీ తెచ్చావెందుకు అని అడిగింది. మేము వెళ్ళిపోతున్నాం అన్నాడు బట్లర్. మేము అంటే? నేను పొన్నమ్మ. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ జిల్లా వదిలి ఈ ప్రాంతాల ఉండకుండా ఈ చుట్టుపక్కల ఉంటే దాన్ని బతకనివ్వడాయన. ఏం చేస్తాడు? మళ్ళా లాక్కొస్తారు. 5:30కి రైలు ఉంది. మద్రాసుకి వెళ్ళిపోతున్నాం. సుజాతకి ఏమనాలో తెలియలేదు. అలాగా అంది. పొన్నమ్మ కింద ఉంది. పైకి రావడానికి భయపడుతోంది. ఎందుకు? మీకు చెప్పి వెళదామని కాచుకుంది. చెప్పనవసరం లేదు అని బీరువాలోంచి డబ్బు తీసి, నీకు పొన్నమ్మకి జీతం ఇంకా ఎంత రావాలో నాకు జ్ఞాపకం లేదు, ఇది తీసుకెళ్ళండి అన్నది 100 రూపాయలు ఇచ్చి. అమ్మగారు ఒకసారి మీ కాళ్ళకు మొక్కనివ్వండి. చచ్చా వెళ్ళు. అమ్మగారు మీరు కల్పించుకోకపోతే పొన్నమ్మని రాత్రి చంపేసేవాడు. ఇక నువ్వు వెళ్ళు అన్నది కటువుగా. బట్లర్తో ఆ విషయం మాట్లాడటం ఇష్టం లేదు. 6 గంటలకి శ్రీనివాసరావు కిందకి దిగి వచ్చాడు. సుజాత తనే కాఫీ చేసి బల్ల మీద పెట్టింది. సుజాత కళ్ళల్లోకి చూసి అది వెళ్ళిపోయిందా అడిగాడు జాలిగా. బట్లర్తోనా? అవును. తల బల్ల మీదకు వాల్చేసి కాఫీ దాక్కుండా 5 నిమిషాలు వెక్కి వెక్కి ఏడ్చాడు. తర్వాత చటక్కున తలెత్తి జేబు రుమాలతో కళ్ళు తుడుచుకుని కాఫీ తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వంట పనంతా ఆవేళ సుజాత మీద పడింది. జవాన్ను పిలిచి ఒక బట్లర్ని వంట మనిషిని కుదర్చమని చెప్పింది. సాయంకాలం క్లబ్కు వెళ్ళి వార్షికోత్సవ సమావేశంలో ఉపన్యాసం ఇచ్చింది. రాత్రికి కొత్త వంట మనిషి, కొత్త బట్లర్ వచ్చారు. పొన్నమ్మ కన్నా అందమైంది. 25 ఏళ్ళు, తెల్లగా ఉంది. నల్లని నొక్కుల జుట్టు, బిగువైన ఒళ్ళు. ఇది కలెక్టర్ భారీ జీవితం. సుజాత తనలో తను నవ్వుకుంది. భర్తకు పాలు తీసుకెళ్ళి ఇవ్వటానికి మనస్కరించలేదు. ఆ కొత్త వంట మనిషినే పాలు తీసుకెళ్ళి ఇవ్వమంది. పాలు తీసుకెళ్ళి ఇచ్చి క్షణంలో తిరిగి వచ్చేసింది ఆ మనిషి. భర్త గదిలో దీపం వెలగటం లేదు. ఆఫీస్ ఫైల్స్ చూసుకోవటం లేదు. ఏడుస్తున్నాడు. మూలుగు ఎక్కిళ్ళు వినిపిస్తున్నాయి. అరగంట సేపు సహించి ఊరుకుంది సుజాత. తర్వాత భర్త గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి చూసింది. పడక కుర్చీలో కూర్చుని ఏడుస్తున్నాడు. ఈ ఏడుపంతా పొన్నమ్మ కోసమే. అతను మాట్లాడలేదు. కొత్త వంట మనిషి వచ్చిందిగా, పేరు పార్వతి, చూడలేదా? అతను జవాబు చెప్పకుండా ఏడుస్తున్నాడు. పాలు తెచ్చి ఇచ్చిందా? ప్లీజ్ నన్ను ఇలా హింసించుకో. నాకెవరక్కర్లేదు. పొన్నమ్మ వెళ్ళిపోయింది. పొన్నమ్మ కోసం నన్ను ఏడవని. మొదటిసారి ఆమెకి జాలేసింది అతని మీద. నిద్ర మాత్రలు ఇవ్వనా అడిగింది. తల బిదిలించాడు. బోరున ఏడుస్తున్నాడు. ఇక పొన్నమ్మ వెళ్ళిపోయి 15 రోజులు దాటింది. ఈ 15 రోజుల్లో శ్రీనివాసరావులో చాలా మార్పు వచ్చింది. రాత్రిళ్ళు నిద్రపోడు, ఏడుస్తూ కూర్చుంటాడు. అవతల గదిలోంచి అతని ఏడుపు, మూలుగు, ఎక్కిళ్ళు రాత్రిళ్ళు వినపడటం సుజాతకి అలవాటైపోయింది. సరిగా భోజనం చేయడు. ఒక్కొక్క రోజున క్షవరం చేసుకోకుండానే ఆఫీస్కి వెళ్తాడు. మొహం పీక్కుపోయింది. చిక్కిపోయాడు. పెద్ద జబ్బు చేసిన వాడి మళ్ళీ కళ్ళల్లో జీవం తగ్గింది. మతిమరుపు ఎక్కువైంది. తాగటం ప్రారంభించాడు. సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే తన గదిలో విస్కీ సీసా, సోడా బుడ్లు పెట్టుకుని కూర్చుంటాడు. ఏమిటి పాడు పని? అలాగే ఇంకా కొన్నాళ్ళు సాగితే ఉద్యోగం పోతుంది అన్నది సుజాత అతని గదిలోకి వెళ్ళి. పోతే పోని,
మీ చదువు మీ వివేకం ఏమైని? ఆమె కళ్ళల్లోకి చూశాడు వెర్రి చూపు, తాగిన వాడి మత్తు చూపు. నువ్వు హ్యాపీగా లేవు, ఇందా తాగు, ఎలా ఉంటుందో చూడు అన్నాడు. సుజాత మళ్ళీ అతని గదిలోకి వెళ్ళలేదు. ఇంకో 10 రోజులు ఓపిక పట్టింది. తాగుడు ఎక్కువైంది కానీ తగ్గలేదు. అతని ఏడుపు భరించరాందిగా తయారైంది. నేను ఊరికి వెళ్తున్నాను. ఏ ఊరికి? అంత పరధ్యానం. అతని ఈ ప్రపంచంలో లేడు. మద్రాస్కి, మా నాన్న దగ్గరికి. వెళ్ళు. ఇవాళే వెళ్తున్నాను. డబ్బు కావాలా? చెక్ బుక్ ఎలాతే? అవసరం లేదు, నా దగ్గర ఉంది. ఈసారి రైలు ఎక్కించడానికి అతను స్టేషన్కి వెళ్ళలేదు. ఆమె బయలుదేరుతున్నప్పుడు చెప్తే వినిపించుకునే స్థితిలో లేడు. తప్ప తాగి పడుకున్నాడు. ఇక వెంకటాచలం స్టేషన్కి వెళ్ళి కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళాడు. చాలా నీరసంగా ఉన్న ఒంట్లో బాలేదా అడిగాడు. బాగానే ఉంది. ఇంటికి వెళ్ళి భోజనాలు చేశాక ఎలా ఉన్నావు, అల్లుడు ఎట్లా ఉన్నాడు, ఇంకా అక్కడ సంగతులు ఏమిటి అడిగాడు. వివాహం అయ్యాక తన జీవితం ఎలా ఉంది అంతా తండ్రికి చెప్పి అతను ఒళ్ళో పడుకొని చిన్నపిల్ల మళ్ళీ బోరుమని ఆడవాలనిపించింది. కానీ అహంకారమో ఆత్మాభిమానమో ఏమిటో తనకే తెలియదు, చెప్పలేకపోయింది. బాగానే ఉంది, మామూలే అంది. తర్వాత ఎందుకు చెప్పలేదా అని చింతించింది. తను మళ్ళీ భర్త దగ్గరికి ఆ ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. ఆ విషయం అక్కడి నుంచి బయలుదేరే ముందే నిర్ణయించుకుంది. రామారావు ఇంటికి వెళ్దామా? సాయంకాలం కూతురుని అడిగాడు. సరే. బస్ స్టాప్ దగ్గర ఆగాడు. బస్ ఎందుకు, ఇల్లు మార్చాడా అడిగింది సుజాత. నీకు తెలీదా? అతను రాశాడేమో అనుకున్నాను. ఉదయం అడయారులో ఇల్లు కొన్నాడు అతను 40,000కి. అయితే ఆదాయం బాగానే ఉందన్నమాట. ప్రెస్ చాలా పెద్ద చేశాడు. ఇంకో వారపత్రిక పెట్టాడు. బాగా వృద్ధిలోకి వచ్చాడు. వాళ్ళు అతని ఇంటికి వెళ్ళేటప్పటికి అతను ఇంట్లో లేడు. వెనకటి నౌకరు కుర్రాడే ఉన్నాడు. ఇంకా రాలేదు అయ్యగారు. ఆఫీస్కు ఫోన్ చేయండి అన్నాడు. హాల్లో ఉంది టెలిఫోన్. వెంకటాచలం ఫోన్ చేసి చెప్పాడు. అరగంటలో వస్తానన్నాడు. మనల్ని వెళ్ళొద్దన్నాడు చెప్పాడు వెంకటాచలం రిసీవర్ పెట్టేసి. సుజాత ఇల్లంతా చూసింది. బాగా పెద్దదే. మొజాయిక్ నేల, చాలా ఖరీదైన రోజ్వుడ్ ఫర్నిచర్, ఇంటి ముందు అందమైన పూల తోట. పెళ్లి చేసుకోలేదు అడిగింది తండ్రిని. లేదు. ఒంటిగాడికి అంత ఇల్లెందుకు? ఎప్పుడూ ఒంటిగానే ఉంటాడా? వస్తుంది అవతో. కుర్రాడు కాఫీ తెచ్చిచ్చాడు. ఖాళీ కప్పులు బల్ల మీద పెడుతూ ఉండగా గేట్లోంచి కారు లోపలికి వచ్చి గుమ్మం ముందు ఆగింది. వసారాలోకి వెళ్ళింది సుజాత. సరికొత్త హిల్మన్ మింగ్స్ కారులోంచి రామారావు దిగాడు. మెట్ల కింద కారు దగ్గరే ఆగి, ఎవరు? సుజాతే, ఇలా మారిపోయావే అడిగాడు ఆశ్చర్యంతో. ఎలా మారిపోయాను? నువ్వు సుజాతలా లేవు, సుజాత నీడలా ఉన్నావు. బలవంతాన నవ్వి, నువ్వేమీ మారలేదు, అలాగే ఉన్నావు అంది. చాలా ఆపేక్షగా ఎంతో చనువుగా మాట్లాడాడు శ్రీనివాసరావు. క్షేమ సమాచారాలు అడిగాడు. ఎన్నోసార్లు నిన్ను చూడటానికి తిరులోం రావాలనుకున్నాను, తీరిక లేకపోయింది. ఆ రాత్రి సుజాత వెంకటాచలం అతనింట్లోనే భోజనం చేశారు. రాత్రి ఆట సినిమాకి వెళ్ళారు ముగ్గురు. నీకు డ్రైవర్ ఉన్నాడా అడిగింది సుజాత రామారావు ఇంటి దగ్గర దిగుతూ. ఆఫీస్ కారుకి డ్రైవర్ ఉన్నాడు. ఏం కారు కావాలా? అవును, చాలా రోజులైంది, ఫ్రెండ్స్ని చూడాలి. ఎన్ని గంటలకు పంపించను? రేపు ఎప్పుడైనా సరే. సరే, 10 గంటలకు పంపిస్తాను, నీకు కావాల్సినంతసేపు అట్టే పెట్టుకో అని వెళ్ళిపోయాడు రామారావు. మర్నాడు 10:30కి సునంద ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఉంటుందో ఉండదో అనే అనుమానంతో కారు దిగింది. సుజా, నువ్వా? ఎక్కడి నుంచి ఊడిపట్టావు? నిన్ననే నీకు ఉత్తరం రాశాను. నిన్నే వచ్చాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళుంటావని, ఇంట్లో ఉండవేమోనని అనుకున్నాను. సెలవు మీద ఉన్నాను. ఏ, ఒంట్లో బాలేదా? సునంద నవ్వి ఊరుకుంది. సుజాతకు అర్థమైంది. ఏడి నీ కొడుకు? నిద్రపోతున్నాడు, రా. ఉయ్యాల దగ్గరికి తీసుకెళ్ళింది. 3 నెలల పిల్లాడు, దబ్బ పండులా ఉన్నాడు. ఉంగరాల జుట్టు, నోట్లో వేలు పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఇల్లు మారలేదన్నమాట అంది సుజాత. అవతల ఇంకో గది కూడా తీసుకున్నాం, మాకు చాలు. అన్న మలైపురంలో సొంత ఇల్లు తయారవుతోంది. కట్టిస్తున్నారా? వాయిదా పద్ధతి మీద తీసుకున్నాము. 8,000 కట్టాము అంతే. డబ్బు వెనక వేస్తున్నారన్నమాట. సునంద నవ్వింది. రవికి పెద్ద ఉద్యోగం అయిందిగా, నీకు తెలియదా? ఏ ఉద్యోగం? జార్జ్ విల్సన్ కంపెనీలో సేల్స్ డైరెక్టర్, 1200 జీతం. కారు కొన్నారా? మ్యారీస్ మైనర్. అయితే నువ్వు ఇంకా ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? ఇంట్లో ఏం దోస్తుంది? సునంద వరుసగా ప్రశ్నలు అడిగింది. అన్నిటికీ అస్పష్టంగా జవాబులు చెప్పసాగింది సుజాత. సుజా, నా పెళ్లి ముందు జ్ఞాపకం ఉంది, నన్ను నువ్వు చాలా భయపెట్టావు. రవి లాంటి వాడిని పెళ్లి చేసుకోవడం జీవితంతో జోదం ఆడటమని, వృద్ధిలోకి వస్తాడో రాడో నిశ్చయం ఏమిటని అన్నావు. చూసావా, జోదంలో గెలిచాను అంది గర్వంగా.
అందరూ సునంద లాంటి అదృష్టవంతురాళ్ళ అందరికీ జీవితంలో ఇంత సౌఖ్యం తృప్తి పరిపూర్ణత కలుగుతాయా అని సందేహం కలిగింది సుజాతకి. కానీ పైకి అనలేదు. నా సలహా వినకపోవటం మంచిదే అంది. పూర్వపు చురుకుతనం చలాకీతనం పోవటమే కాక సుజాత కళ్ళల్లో ఒక రకమైన దైన్యం అసూయ కూడా కనిపిస్తున్నాయి. సునంద ఒక్కతే కాదు, వెంకటాచలం రామారావు కూడా అది గమనించారు. బీచ్కి వెళ్ళినప్పుడు, సినిమాకి వెళ్ళినప్పుడు, బజారుకు వెళ్ళినప్పుడు కులాసాగా నవ్వుకుంటూ ఏ భార్యాభర్తలు కనపడినా వాళ్ళని రెప్పవాల్చకుండా చూసేది. సుజాత మద్రాసు వచ్చి నెల రోజులైంది. రామారావు ప్రతిరోజు రావటానికి వీలుండటం లేదు. 2 రోజులకో 3 రోజులకో ఒకసారి వచ్చి సుజాతను చూసి వెళ్తున్నాడు. అప్పుడైనా ఓ అరగంట కన్నా మాట్లాడేందుకు వ్యవధి ఉండేది కాదు. చాలా పని. రామారావుని రోజు రమ్మని కానీ, ప్రతిరోజు షికారికి బయటికి వెళ్దామని కానీ సుజాత అడగలేదు. ఎప్పుడూ తన గదిలో పడుకుంటుంది. మానసిక స్తబ్దతే కాకుండా నిరుత్సాహం, నీరసత్వం ఆమెను ఆవహించాయి. సుజా, అల్లుడి నుంచి ఉత్తరం వచ్చినట్టు లేదే అడిగాడు వెంకటాచలం ఒక రోజున. క్యాంపులో ఉన్నారేమో. కూతురి స్థితి చూసి వెంకటాచలం కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఏం శోభ అనుభవిస్తుందో ఏమిటో ఆ సమస్య లోపల కుమిలిపోతోంది. తల్లి ఉంటే చెప్పుకునేదేమో. తను ఎన్నిసార్లు అడిగినా ఏమీ లేదంటుంది. సుజాత విషయం నాకు చాలా బెంగగా ఉంది అన్నాడు వెంకటాచలం రామారావుతో ఒక రోజున. ఎందుకు? భర్తతో ఏదో మనస్పర్ధ కలిగినట్టుంది. ఏమీ చెప్పదు. లోపల ఇముడుచుకొని బాధపడుతోంది. నువ్వు అడిగి చూడు, చెప్తుందేమో. అడుగుతాను అన్నాడు రామారావు. ఆవేళ ఆఫీస్లో పని త్వరగా ముగించుకుని వెళ్ళాడు. అలా పడుకునున్నావే, ఒంట్లో బాలేదా? బానే ఉంది అంది సుజాత చెదిరిపోయిన కుచ్చిళ్ళు కాళ్ళ మీదకి లాక్కుంటూ. సుజా, నువ్వేదో బాధపడుతున్నావని నాకు తెలుసు. నాకే కాదు, నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఏమిటో చెప్పు. ఏమీ లేదే. ఏమీ లేదంటే ఎలా నమ్మటం? నీ కళ్ళు చెప్తున్నాయి. వణుకుతున్న నీ పెదిమలు నిశ్శబ్దంగా మాట్లాడుతున్నాయి. చావు ఒకటే, తప్పించుకోలేం. మనిషి బతుకుకి అది అంతిమ నిర్ణయం. జీవితంలో ఎన్ని పొరపాట్లు చేసినా సరిదిద్దుకోవచ్చు. కష్టాలు వచ్చినా తట్టుకోవచ్చు. సుజాత బలహీనంగా నవ్వి, ఏమీ లేదు రాము, ఈ మధ్య నా ఒంట్లో బాగా ఉండట్లేదు అంతే. ఇందాకేగా ఒంట్లో బాగానే ఉందన్నావు. డాక్టర్ని పిలవమని మీ నాన్నకి చెప్పనా? అవసరం లేదు. మందులు తీసుకోవాల్సిన అంత జబ్బేం కాదు. తన ఇంకా ఎన్ని ప్రశ్నలు అడిగినా ప్రయోజనం లేదని తెలుసు అతనికి. ఆ సంభాషణ అంతటితో ఆపేశాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ ఓ సాయంకాలం సుజాత ఇంటికి వెళ్ళాడు. సుజకు జ్వరం అన్నాడు వెంకటాచలం హాల్లోనే కనపడి. ఎప్పుడొచ్చింది? ఏం జ్వరం? ఏం జ్వరమో డాక్టర్ చెప్పలేదు. నిన్నొచ్చింది. 103 దాకా ఉంది. నిద్రపోతోందా? లేదనుకుంటాను. పద. రామారావు గదిలోకి వెళ్ళగానే బరువుగా కళ్ళు తెరిచి చిన్నగా నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకుంది సుజాత. అరగంట కూర్చుని వెళ్ళిపోయాడు అతను. మర్నాడు పొద్దున్న ఆఫీస్కి వెళ్తూ సుజాత ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడే డాక్టర్ వచ్చి వెళ్ళారు చెప్పాడు వెంకటాచలం. తగ్గలేదా? లేదు, ఎక్కువైంది. 104. రాత్రంతా ఒళ్ళు కాలిపోతూనే ఉంది. చాలా కంగారుగా అన్నాడు. ఏం జ్వరం అంటారు డాక్టర్? టైఫాయిడ్ అయి ఉండొచ్చని కాసేపు, అదేదో వైరల్ ఫీవర్ కావచ్చని కాసేపు అంటున్నారు. శ్రీనివాసరావుకు రాశారా? టెలిగ్రామ్ ఇచ్చాను పొద్దున. ఇంట్లో పనిచేసే వల్లిని సుజాతకు ఉపచర్యలు చేయడానికి అట్టే పెట్టాడు వెంకటాచలం. బస్సు ఐస్ బ్యాగు పట్టుకుని సుజాత తల దగ్గర నిల్చుంది. రామారావు గదిలోకి రావటం సుజాత చూడలేదు, కళ్ళు తెరవలేదు. మళ్ళీ మధ్యాహ్నం వస్తాను, కారు డ్రైవర్కి ఇచ్చి ఇప్పుడే పంపిస్తాను, ఇక్కడే ఉంచుకోండి అన్నాడు రామారావు. అల్లుడి నుంచి తన టెలిగ్రామ్కి బయలుదేరొస్తున్నట్టు జవాబు వస్తుందేమోనని వెంకటాచలం చాలా ఆశతో చూశాడు. పోస్టు వాళ్ళెవరూ ఆ ఇంటి వైపు రాలేదు. రామారావు మధ్యాహ్నం వచ్చి వెళ్ళాడు. మళ్ళీ సాయంకాలం వచ్చాడు. జ్వరం ఎక్కువైంది. 105 నుంచి దిగటం లేదు. 102కి వచ్చేంతవరకు ఐస్ బ్యాగ్ తీయొద్దని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. సిగరెట్ కూడా కాల్చకుండా రామారావు సుజాత గదిలోనే కూర్చున్నాడు. ఆమె ఏ కొంచెం కదిలినా లేచి వెళ్ళి ఏం కావాలని అడుగుతున్నాడు. వెంకటాచలం కూడా అక్కడే కూర్చున్నాడు. 12 గంటల ప్రాంతంలో ముసలాయన కుర్చీలో కూర్చుని తనకు తెలియకుండానే కొనుకు పట్టాడు. ఐస్ బ్యాగ్ పట్టుకుని కూర్చున్న వల్లి నిద్రమత్తులో కునుకులేస్తూ ఉలిక్కిపడి లేస్తోంది. నువ్వు వెళ్ళి పడుకో, నేను పట్టుకుంటాలే అన్నాడు రామారావు వల్లితో. 1 గంట అయింది. సుజాత అటు ఇటు దొర్లుతోంది. ఆయాసపడుతోంది. నిద్ర పట్టట్లేదా అడిగాడు ఆప్యాయంగా. సుజాత కళ్ళు తెరిచి అతన్ని చూసి రాము అంది. మరి ఆమె రాముతో ఏం చెప్పదలుచుకుందో మనం తరువాయి భాగంలో విందాం. థ్యాంక్ యూ.